శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం షష్ఠి తిథి రాత్రి 7:18 వరకు తదుపరి సప్తమి. మఖా నక్షత్రం రాత్రి 2:32 వరకు తదుపరి పుబ్బా నక్షత్రం. హర్షణ యోగం సాయంత్రం 6:11 వరకు తదుపరి వజ్రయోగం. కౌలవకరణం ఉదయం 6:30 వరకు తదుపరి గరజీకరణం. ఇక నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:23 నుండి 3:12 వరకు దుర్ముహూర్తం. ఉదయం 11:46 నుండి 12:37 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:55 నుండి 1:33 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఇక నేటి తిదివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసన గురించి చూచినట్లయితే ఈనాటి ఈ జ్యేష్ఠ శుద్ధ షష్ఠిని ఆరణ్యక షష్ఠి అని పిలుస్తారు. అలాగే కొన్ని సంప్రదాయాల్లో కుమార షష్ఠి అని కూడా దీన్ని సంబోధిస్తారు. ప్రత్యేకంగా కుమార షష్ఠి స్కంద షష్ఠి అనే పర్వాలు ఉన్న కారణం చేత ఈ కుమార షష్ఠి అనేది పెద్దగా ప్రాచుర్యంలో లేకపోయినా ఆరణ్యక షష్ఠి అనేటటువంటి ఈ పర్వం నాడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి నువ్వులు బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థాన్ని నివేదించడం వల్ల ముఖ్యంగా నిస్సంతువులు ఎవరైతే ఉన్నారో వారికి సత్సంతాన సౌభాగ్య సిద్ధి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం చేత చేకూరుతుంది అని శాస్త్రవచనం. ఇంతేకాకుండా షష్ఠి తిథి బుధవారం ఈ రెండు కలిసి రావటం వల్ల విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందులో జ్యేష్ఠమాసం విష్ణు ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే జ్యేష్ఠమాసంలో దేవతారాధన కంటే కూడా దానానికి చాలా ప్రాధాన్యత చెప్పబడ్డది. అందులో షష్ఠి బుధవారం కలిసినటువంటి ఈ రోజున ధాన్యాన్ని దానం చేయటం వల్ల రుణబాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. విష్ణువుకు సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ చేయటం, విష్ణు దర్శనం చేయటం, విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన చేయటం విశేషమైనటువంటి ఫలాన్ని అందజేస్తుంది. అందులో వారాధిపతి అయినటువంటి బుధుడికి అధిష్టానం విష్ణుమూర్తి కనుక ఈ విష్ణుదేవతారాధన చాలా విశేషమని శాస్త్రంలో చెప్పబడుతుంది. అలాగే ఈనాటి నక్షత్రమైనటువంటి మఖా నక్షత్రం, ఇది కూడా విష్ణుదేవతారాధన విష్ణు స్తోత్రపారాయణ విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి నక్షత్రం కనుక ఈనాటి తిథివారాలను అనుసరించి దేవతారాధన చేసి అందరూ కూడా ఆయా దేవతల యొక్క దివ్య కృపకు పరిపూర్ణంగా పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూల ఫలితాల్ని ఇవ్వబోతుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్య నేటికి పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి షష్ఠి బుధవారం, మఖా నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో రవి గురు శుక్ర బుధులు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేస్తున్నటువంటి దోషం ఏమిటో ఎవరికి వారు ఆత్మ పరీక్షలు చేసుకుని తెలుసుకోగలుగుతారు. పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వివాదాన్ని చేసిన ఉద్యోగులు వెంటనే సర్దుకోవాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. వృత్తి చేస్తుండేటటువంటి వారు వృత్తిపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని తేడా ఎక్కడున్నది గమనించుకోగలుగుతారు. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారు వ్యాపారం మందకొడిగా సాగడానికి కావలసినటువంటి కారణాలని విశ్లేషించుకుంటూ కనిపిస్తారు.
విద్యార్థులు విద్యా ప్రమాణాలని పెంచుకోలేకపోవడానికి కలిగినటువంటి కారణాలని స్పష్టంగా తెలుసుకుని అవి పునరావృతం కాకుండా ఉండేలా ప్రయత్నాలని ప్రారంభిస్తారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు గణపతిని ఆరాధించడం ఉత్తమం. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు చక్కనైనటువంటి అనుకూల శైలితో పై ఉద్యోగులతో ప్రవర్తిస్తారు. ముఖ్యంగా అధికారులతో ఏ విధమైనటువంటి అననుకూలత ఉండేటటువంటి దిశగా తమ ప్రవర్తనని మార్చుకోగలుగుతారు. విద్యార్థులు తమ విద్యా ప్రమాణాలను పెంచుకోవడం కోసం చేసినటువంటి కృషి వమ్ము అవుతుంది తప్ప అనుకూలం ప్రయోజనాన్ని ఇయ్యకపోవచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. దానికి కారణం సరైనటువంటి ప్రజ్ఞ వీరిలో లేకపోవడం మాత్రమే. అంచేతనే ఏదైనా న్యాయవాద వృత్తిలో కానీ లేదా వైద్య వృత్తిలో కానీ లేదా శిల్పాలను చెక్కేటటువంటి ఆ వృత్తిలో కానీ పెద్ద నైపుణ్యాన్ని ఈ రోజుకి చూపించలేకపోతారు. వృషభ రాశి వారు బుధవారం సందర్భంగా బాల విఘ్నేశుణ్ణి ఆరాధించడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానంగా ఉంటారు. ఆలోచనని హెచ్చుగా చేస్తారు. తక్కువ మాట్లాడతారు. గుంభనగా ఉంటారు. తమలో అభిప్రాయం ఎవరికీ తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. తద్వారా ఎక్కువ ఆలోచనని చేసి మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. సంఘంలో సాంఘిక సామాజిక కార్యక్రమాల్లో మంచి పేరుని పొందుతారు. తప్పక నిస్వార్థంగా చేయవలసినటువంటి ఆ స్వచ్ఛంద సేవని చేస్తూ కనిపిస్తారు. ఎక్కడా కూడా సంఘాలకి ప్రతినిధులుగా ఉండాలని, కార్యదర్శులుగా ఉండాలని, అధ్యక్షులుగా ఉండాలని అట్లాంటి గెలుపు ఆలోచన ఏమాత్రం లేకుండా ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని అనుక్షణం పరిరక్షణ కోసమని ఏ విధమైనటువంటి జాగ్రత్తల్ని పాటించాలో తాము పాటించుకుంటూ కుటుంబం చేత కూడా పాటింపజేస్తూ ఉంటారు. మిథున రాశి వారు బుధవారం సందర్భంగా తరుణ గణపతిని తెల్లని పుష్పాలతో కానీ పూజించినట్లయితే మానసికమైనటువంటి ధైర్యం సొంతమవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ధైర్య సాహసాలు సొంతంగా కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాన్ని ఏమాత్రం చేయరు. అవసరమైనట్లయితే వ్యాపారం ద్వారానే ఆదాయాన్ని పెంపొందించుకోవాలనే ఊహకి వస్తారు. చదువు విషయంలో ఏమాత్రము అశ్రద్ధని చూపకుండా ఉండేలా సంతానాన్ని కట్టడి చేస్తారు. తొందర మాట ఏమాత్రము లేకుండా ఉండేలాగా అవగాహన ఎదుటివారికి అయ్యేలాగా మాట్లాడడం నేర్పుతారు సంతానానికి. వారు కూడా నేర్చుకునేటటువంటి ఆలోచనతోనే ఉంటారు. విద్యా ప్రమాణాలు పెంచుకోవడం కోసమని చక్కనైనటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తారు. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తూ కనిపిస్తారు. ఉండేటటువంటి సొమ్ముని క్షణాన్ని చాలా జాగ్రత్తగా లెక్కిస్తూ ఉంటారు. అలాగే కణాన్ని అంటే ప్రతి పైసని కూడా బాగా 100 రూపాయలతో సమానంగా లెక్కిస్తూ ఉంటారు. కుటుంబంలో ఏ విధమైనటువంటి రుణ అవసరం అంటే అప్పు చేయాల్సిన అవసరము లేకుండా ఉండేలా చాలా శ్రద్ధని చూపిస్తారు. మాటలో ఏ విధమైనటువంటి కరకుతనము లేకుండా ఉండేలా ప్రయత్నాన్ని చేస్తారు. కర్కాటక రాశి వారు బుధవారం సందర్భంగా ఉచ్చిష్ట గణపతిని కానీ ఆరాధించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థత కలిగి తీరుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాత్కాలికంగా శారీరక అనారోగ్యం కలిగే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా చర్మ వ్యాధి కానీ వచ్చినట్లయితే తప్పక వైద్యునికి చూపించుకోవడం అవసరం. అజీర్ణానికి సంబంధించినటువంటి వ్యాధి వచ్చినప్పటికీ కూడా అది పెరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఔషధ సేవన చేయడం చాలా అవసరం. దూరభార ప్రయాణాలు చేసే ఓపిక మెల్లగా తగ్గుతూ ఉండొచ్చు. అంచేత ప్రయాణాలని మానుకోవడం చాలా మంచిది.
తామే స్వయంగా కారుని నడపడం లేదా వాహనాలు నడపడం వంటి వాటిని మానుకోవడం తాత్కాలికంగా ఉత్తమం. రాత్రిపూట ప్రయాణాలు ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఇతరుల మీద ఏవైనా చాడీలు కానీ నిందలు కానీ ఉన్నట్లయితే వాటిని ప్రచారం చేస్తూ కనిపించేటటువంటి వారిని చేరతీయడం ఏమాత్రం మంచిదైనటువంటి అంశం కాకపోవచ్చు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని కానీ ఎర్రని మందారాలతో అర్చించినట్లయితే ఆరోగ్యం పెంపొందే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దేనికి ధైర్యాన్ని చేయరు. ప్రతి విషయంలోనూ నిదానాన్ని పాటిస్తారు. పిరికితనం శరీరం నిండుగా గోచరించవచ్చు. న్యాయస్థానానికి వెళ్ళేటటువంటి ఏ విధమైన ఆలోచన ఉండకపోవచ్చు. అన్యాయం జరిగినప్పటికీ కూడా కుటుంబంలో ఐకమత్య విషయంలో ప్రతిక్షణం భయాన్ని చూపిస్తూ ఉంటారు. ఇబ్బంది ఎక్కడ కలుగుతుందో అనేటటువంటి మానసిక ఆందోళనతో కూడా ఉంటారు. తమ సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే ఆ విద్యా ప్రమాణాల మెరుగు కోసం కృషి చేస్తారు, కానీ కృషి ఫలించేటువంటి అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. సంతానం తల్లిదండ్రులను ఎదిరించేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి సంతానాన్ని గారాబం చేయడం ఏమాత్రం సరైనటువంటి అంశం కాదు. దూరపు ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో ఒంటరిగా పంపించడం ఏమాత్రము సరికాదు. ఎంత వయసు వారైనప్పటికీ కూడా మరొకరిని తోడిచి పంపడం వారి ప్రవర్తన విషయంలో గమనింపు కోసమని అత్యవసరం. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు వరసిద్ధి గణపతిని కానీ ఆరాధించినట్లయితే అనుకున్న పనులన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు. సంసారం మొత్తాన్ని అక్కడికి మార్చడం అనేటువంటి దాని విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం అక్కర్లేదనే ఆలోచనతోనే ఉంటారు. తల్లి తండ్రి అనేటటువంటి ఇరువురి దగ్గర తమ సంతానాన్ని ఉంచే అవకాశం గోచరిస్తుంది. అక్కడ చదువుతూ ఉండేటటువంటి ఆ సంతానానికి పెద్దగా విద్యా అభివృద్ధి ఉండకపోవచ్చును. రుణాన్ని తీసుకునే అవసరమైతే లేదు. అలాగే రుణాన్ని ఇచ్చేటటువంటి ఊహ కూడా వీరికి ఉండకపోవచ్చు. కట్టినటువంటి ఇంటిని కానీ లేదా ఇంటిని కట్టుకోవడం కానీ జరిగినట్లయితే ఇంటికి సంబంధించిన పునర్నవీకరణ పనులు చేయాలనేటువంటి ఆలోచన మొదట్లో ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి తాత్కాలిక మాంద్యం కారణంగా దానికి ప్రస్తుతం ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా కనిపిస్తారు. కుటుంబంలో ఉండేటువంటి సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఎంత ఖర్చు చేయడానికైనా ఏమాత్రము వెనుకాడనే ఆడరు. బుధవారం సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించడం ఉత్తమం. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం మెల్లగా ప్రవేశిస్తూ ఉంటుంది. తాను అన్నటువంటి మాట మాత్రమే చెల్లుబడి కావాలనేటటువంటి గట్టి పట్టుదలలో ఉంటూ ఉంటారు. ఎదుటి వారిని నిందించడానికి ఏమాత్రము వెనుకాడరు. ఏదో ఒక విధంగా ఆ వ్యక్తి మీద నేరాన్ని నెట్టివేయడానికి తగినటువంటి ఆలోచనని చేస్తూ కనిపిస్తారు. ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలని చూపవలసిందిగా కానీ ఆస్తికి సంబంధించిన ఆ విభాగం ఏ విధంగా జరిగిందనేటువంటి ఆలోచన కానీ ఏమాత్రము వారికి ఉండదు. అడగరు కూడా. ఆస్తి ఏ విధంగా విభజింపబడ్డా కూడా తాము ఏ విధంగానూ ఈ విషయంలో జోక్యం చేసుకోనని స్పష్టంగా ఖండితంగా తెలియచేస్తారు. తమ సంతానం విద్య పట్ల విశేషమైనటువంటి శ్రద్ధని తీసుకుంటూ కనిపిస్తారు. వారు కూడా మంచి విద్యా ప్రమాణాలని పాటించి చూపిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ అనుకూలత ప్రస్తుతానికి మాత్రం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు నృత్య గణపతిని ఆరాధించినట్లయితే ముఖ్యంగా వినోద రంగంలో మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. వాయువ్యతి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి అధైర్య భావన ఉండదు. ఔషధ సేవ తప్పనిసరిగా చేయవలసి రావచ్చు. విద్యా ప్రమాణాలను పెంపొందించడం కోసం విద్యార్థుల కోసం చేసినటువంటి కృషి ఏమాత్రమూ ఫలించదు. వారి త్వరలోనే వారి విద్య అవుతూ ఉంటుంది.
ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేయవలసి వచ్చినా నిర్ద్వంద్వంగా రాలేము అని స్పష్టంగా తెలియచేస్తారు. బంధు మిత్రుల పట్ల ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప విశేష ఆదరణ వీరు ఏమాత్రము చేసే తీరు గోచరించకపోవచ్చు. ఆ మధ్య కొన్నటువంటి స్థలాన్నో పొలాన్నో అమ్మాలనేటువంటి ఆలోచనకు వస్తారు, కానీ అనుకున్నటువంటి ధర పలికే అవకాశం చాలా చాలా తక్కువ. వ్యావసాయికమైనటువంటి స్థలాల మీద ఆదాయం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, కానీ ఆదాయం పెరిగే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు ద్విజగణపతిని కానీ ఆరాధించినట్లయితే శాశ్వతమైనటువంటి సంప్రదాయాన్ని రక్షించాలనే బుద్ధి కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చని రంగు వీరికి కలిసి వస్తుంది. నేటికి ముఖ్యంగా వీరి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నమ్మదగినటువంటి వ్యక్తుల్ని మాత్రమే నమ్ముతూ కనిపిస్తారు. రుణాన్ని ఇయ్యడానికి ఏమాత్రము ఇష్టంగా ఉండరు. రుణం చేయవలసినటువంటి అవసరం ఏమాత్రం ఉండకపోవచ్చు. సంతానం విద్యార్థి దశలో చక్కనైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. అయితే వారిని పెద్ద కళాశాలలో చేర్చేటువంటి సందర్భంలో మాత్రం బాగా ఆలోచన చేస్తారు. ఆర్థిక వ్యయం గురించి, అలాగే నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాల్ని బాగా చేస్తారు. కానీ ఉద్యోగం తప్పక వచ్చేటువంటి అవకాశం ఎంతో తక్కువగా అనిపిస్తూ ఉండొచ్చు. కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంతానం ఏమాత్రం అంగీకరించేటువంటి తీరు ఉండకపోవచ్చు. పట్టుదల భావాన్ని తప్పక వారు చూపిస్తారు కూడా. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శక్తి గణపతిని ఆరాధించినట్లయితే కోల్పోయినటువంటి ధైర్యం సంపూర్ణంగా తిరిగి సొంతం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. నేటి వీరి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. పొలాలని భూముల్ని కొనాలనేటువంటి ఆలోచనకు వస్తారు. వెంటనే కొనుక్కోగలిగిన అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. సంతాన విద్య కోసమని హెచ్చు మొత్తాన్ని ఖర్చు చేస్తారు. కానీ ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండేటువంటి కారణంగా ఇబ్బంది కలుగుతుంది మానసికంగా వీరికి. ముఖ్యంగా సామాజిక సాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొవాలని బాగా ఆలోచిస్తారు. కొంతవరకు పాల్గొగలుగుతారు. ఆ కారణంగా కీర్తి ప్రతిష్టలు వీరికి సొంతమవుతాయి. సంగీతం, చిత్రలేఖనం, వాద్య ప్రయోగం, అలాగే ఇతరమైనటువంటి విద్యేతరమైనటువంటి విషయాల్లో మంచి శ్రద్ధని చూపిస్తారు సంతానం. అది తల్లిదండ్రులకి ఏమాత్రం నచ్చేదిగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా క్రీడా విషయంలో వారి ప్రతిభ మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీ గణపతిని కానీ ఆరాధించినట్లయితే ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా కలిగి తీరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. నేటికి కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య నేటికి 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తగా వ్యాపార సంస్థని స్థాపించాలి అనే కొత్త ఆలోచనకు వస్తారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేటువంటి కారణంగా ఆ ఆలోచనని వెంటనే విరమించుకోగలుగుతారు. తమకి సంబంధించినటువంటి మనవళ్ళు మనవరాళ్ళకి చక్కనైనటువంటి విద్యా బోధనని చేయాలనేటువంటి ఆలోచనకు వస్తారు. కానీ శారీరకమైనటువంటి అనారోగ్య కారణంగా అంత ఏ విధంగానూ ప్రోత్సాహాన్ని చూపించలేరు మనవళ్ళు మనవరాళ్ళ మీద. కుటుంబానికి సంబంధించినటువంటి ఆదాయం మధ్యమంగా ఉండేటువంటి కారణంగా అనుకున్నంత స్థాయిలో తమ జీవనాన్ని గడపడలేదనే నిరుత్సాహ భావంతో మాత్రమే ఉంటారు. కుటుంబంలో అన్యోన్యత వెల్లి విరుస్తుంది. అయినప్పటికీ భేదాభిప్రాయాలు మాత్రం లోపల కనిపిస్తూ ఉంటాయి. కొద్ది ఇబ్బందిని కలిగించేటువంటి అంశంగానే పరిగణించాలి. ముఖ్యంగా నువ్వులు, ధాన్యము, పెసలు, మినుగులు అనేటటువంటి ఈ అపరధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే పౌరోహిత్యం అనేటువంటి వృత్తి, దీంతోపాటు అర్చకత్వం, ఈ రెంటితో పాటుగా యజ్ఞాలు, యాగాలు, హోమాలు మొదలైనటువంటి వాటిలో ఆర్తివిద్యం అంటే ఋత్విక్కుగా వ్యవహరించడం చేసేటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు గోచరిస్తున్నాయి. బుధవారం సందర్భంగా మీనరాశి వారు హేరంబ గణపతిని కానీ ఆరాధించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలు లభించడంతో పాటు ఉద్యోగ భద్రత కూడా కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. బుధవారం సందర్భంగా
గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. బుధవారానికి అధిపతి బుధుడు. బుధగ్రహం అనుకూలించి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నవగ్రహాలలో బుధుడు అనుకూలించి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే బుధవారం రోజు తులసికోట దగ్గర ప్రత్యేకమైన పూజ చేయాలి. తులసికోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. తులసికోటలో గులాబీ పూలు తెల్లటి పుష్పాలు ఉంచాలి. తులసికోట దగ్గర అరటిపండు ముక్కలు దానిమ్మ పండు గింజలు నివేదించి ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే తులసికోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు ఒక పళ్ళెంలో పోస్తూ తులసికోట దగ్గర అర్ఘ్యంలాగా విడిచిపెట్టాలి. అప్పుడు బుధగ్రహం అనుకూలిస్తుంది. అలాగే బుధవారం రోజు గుమ్మడికాయ దానం ఇస్తే నవగ్రహాల్లో బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. పచ్చటి కూరగాయలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. దానివల్ల బుధుడు ప్రసన్నమై విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు. బుధవారం ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా బుధుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే బుధవారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఆ దానం ఏంటంటే ఒక గాజు పళ్ళెంలో కానీ లేదా పింగాణి పళ్ళెంలో కానీ తమలపాకులు ద్రాక్ష పండ్లు ఉంచి ఉత్తర దిక్కుకు తిరిగి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన దానం వల్ల బుధుడు సంతోషించి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు. అలాగే వివాహం కావలసిన కన్యకు వివాహ నిమిత్తమై కొంత ధనాన్ని సహాయం చేయటం ద్వారా కూడా నవగ్రహాల్లో బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. బుధుడికి అధిష్టాన దైవం మహాగణపతి. బుధవారం గణపతిని పూజిస్తే బుధుడి బలం పెరుగుతుంది. దానివల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. బుధవారం సందర్భంగా గణపతిని గరికపోచలతో సింధూరంతో పూజించాలి. ఈ రెండిటితో పూజిస్తూ గం గణపతయే నమః అని మనసులో జపించుకొని గణపతికి అరటిపండు ముక్కలు బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల బుధుడిని సులభంగా ప్రసన్నం చేసుకొని వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే బుధవారం రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని స్నానం చేశాక మీ గృహంలో ఉత్తర దిక్కులో వెలిగించాలి. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు విడిగా వేసి మీ గృహంలో ఉత్తర దిక్కులో స్నానం చేశాక దీపాన్ని వెలిగిస్తే నవగ్రహాలలో బుధుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దీన్ని బుధ దీపం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా బుధవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. బుధుడి బలాన్ని పెంపొందింపజేసుకొని వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే కొబ్బరికాయకు పరిహార శాస్త్రంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను ఉపయోగించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.